పబ్లిక్లో వీడియో తీసుకుంటూ పోతానా, అది మార్నింగ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. హలో కిడ్స్, వితౌట్ ట్రాఫిక్తో మన మనసు బాగాలేకనంటే కూర్చుండేదానికి ఫోన్ కాల్స్, ఏ మ్యూజిక్ ఏది లేకుండా ప్రకృతిని ఆహ్వానిస్తా. అయ్యో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ప్రతిరోజు మనం ఆఫీస్లో బైక్తోనే పోతున్నాం. సో కాబట్టి ఫస్ట్ టైం ఈరోజు మనం బై వాక్ అయితే పోతున్నాం. అంటే నేను బై వాక్ పోవాలని చెప్పి అనుకోకుండా చూద్దాం. ఫస్ట్ టైం పబ్లిక్లో వీడియో తీసుకుంటూ పోతానా, అది మార్నింగే. ఏమవుతుందో ఏమో, అసలు ఏంది వాకింగ్, ఎంత డిస్టెన్స్, అసలుకు ఈ మార్నింగ్ వైబ్స్ ఎలా ఉంటాయి, బెంగళూరు రోడ్స్, ట్రాఫిక్, ఎంత హడావిడిగా జనాభాలు పరిగెత్తా ఉంటారు. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జాబ్ కావచ్చు, లేదంటే ఇన్స్టిట్యూట్స్కు, వాళ్ళ పర్సనల్ పని మీద. సో కాబట్టి ఈరోజు నేను ఎప్పటి రోజులాగా బైక్లో లేకుండా ఈ పొద్దు బై వాక్ పోదామని చెప్పి అనుకోకుండా, దెన్ టుడే వీ విల్ ట్రై ఆఫీస్ పీజీ టు ఆఫీస్ by walk. Then let's go. So we are saying to the bye to my bada bhai Brijesh ka. Bye. गाड़ी इधर ही है, एपी पाई का कर्नाटका. So इधर ही छोड़ के जाएंगे. हाँ, आज today we are going office by walk. Let's see the vibes of morning only, like how it is. देखो बिल्डिंग बोला ना, वही బిల్డింగ్ था. అదే బిల్డింగ్ నేను చెప్పింది. నేను ఈ పీజీలో స్టార్ట్ అయినప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ బాగా స్టార్ట్ చేశాను. సో ఆ బిల్డింగ్ లేసి దానికి అన్ని రంగులు గింగులు అన్నీ పడి మొత్తానికి అది బాగా అందంగా రెడీ అయ్యే లోపల నేను ఒక అట్లీస్ట్ ఒక 500 కానీ సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పి నేను అనుకుంటాను. సో మినిమం ఎంత లేదన్నా ఒక 2-3 months అయితే పడుతుంది నాకు తెలిసి. చూద్దాం, ఆ 2-3 monthsలో మనం కనుక ఏమన్నా ఛానల్ గ్రో అయితే మీ దయ వల్ల. సో చాలామంది వీడియోస్ అందు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కావడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ ద రష్. మార్నింగ్ ఓన్లీ వైట్ సిటీస్ హియర్. This is the vibes of my street. See, that girl also Royal Enfield. ఫస్ట్ టైం మార్నింగ్ ఇలా రోడ్లో బ్లాగ్ తీసుకుంటా పోతా అంటే ఏదో ఫీలింగ్ ఉంది అసలుకు. ఏదైతే అదైంది, మన కంటెంటే వాళ్ళదే. ఎవరి లైఫ్ వాళ్ళదబ్బా. క్రిస్మస్ సెలబ్రేషన్స్. లైఫ్ అందరూ బిజీనే అబ్బా, పొద్దున్న లేచినాల మించి. కాకపోతే ఈ పొద్దున్నే లేచి బాగా ఇట ప్రతిరోజు హారన్లు కొట్టుకుంటా పెప్పే అని చెప్పేసి మన శాంతిగా పోతూ ఉంటే నడుచుకుంటా ఇలా కిడ్ స్కూల్స్. హలో కిడ్స్ స్కూల్స్. ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్క్ మన చుట్టూ పరిణామాలలో ఏమేమి ఉన్నాయని అన్నీ చూసుకుంటా బాగా మాట్లాడుకుంటా ఈ హ్యాపీ సన్. ఇక్కడ బాగా పొద్దున్నే వాక్, తాజా కూరగాయలు, అప్పుడప్పుడు ఫ్రూట్స్ కానీ తింటాను. అలా అప్పుడే మనకు కనుక ప్రోటీన్ ఫుడ్ అనేది వస్తుంది. చూడండి, పిల్లోడు స్కూల్ పోతున్నాడు. ఇట్స్ స్కూల్. సో ఫైనల్గా అయితే కనుక ఇటుంటుంది అనమాట పొద్దున్నే బెంగళూరు వితౌట్ ట్రాఫిక్తో. చూడండి, వితౌట్ ట్రాఫిక్, ఫుల్ పీస్ఫుల్, మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ పొద్దున్నే 9 అయినాల నుంచి మళ్ళా ఫుల్. అసలుకు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. ఎందుకంటే అందరు ఆఫీస్కి పోయే టయాలు,
పనులకు పోయే టయాలు ఉంటాయి కదా, సో అందుకని. సో ఇక్కడ బ్యూటిఫుల్ పార్క్ గానే ఉంది. లుక్ అట్ దిస్. సో ఇలా పొద్దునే చూసారు కదా, అంకుల్స్ అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మార్నింగే మనం కొంతమంది యూత్కి అయితే కనుక మార్నింగ్ లేచేదానికి కనుక కొంచెం బాగుంటుంది అనమాట, చలికి అని చెప్పేసి. కానీ ఇక్కడ మటుకు సీనియర్ సిటిజన్స్ లేచి పొద్దున్నే పార్కులో ఎక్సర్సైజు అలా ఇలా చేస్తున్నారు. సో మొత్తానికైతే నేనుండే చుట్టుపక్కల పీజీలో పార్క్స్ అంటే పీస్ఫుల్గా వర్కౌట్ చేసుకునేదానికి, పీస్ఫుల్గా ఏమైనా మనసు బాగాలేకనంటే కూర్చుండేదానికి అన్నీ బాగున్నాయి అన్నమాట. అది విషయం. సో దిస్ ఈజ్ లైవ్. సిగ్నల్ దగ్గరకు వచ్చేసాం మనం. సో అది ట్రాఫిక్ అన్నమాట. సో ఇదన్నమాట పీస్ఫుల్ ఏరియా. చూసినారు కదా, రోడ్డు పక్కన ఆ పక్క ఈ పక్కన చెట్లు, ఫుల్గా ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి పొద్దున్నే లేచి మనం మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని నడుస్తా, ఏ ఫోన్ కాల్స్, ఏ మ్యూజిక్ ఏది లేకుండా ప్రకృతిని ఆహ్వానిస్తా. అయ్యో, పొద్దునే వాకు ఎంత బాగుంటుంది కదా. ఆ లైఫే వేరు. పల్లెటూరులో ఉంటే అంతా బాగుంటుంది. అంటే సిటీ అని కాకుండా పల్లెటూరు అయితే పొద్దునే ఆ కోకిల సౌండ్, కోళ్ళ సౌండ్ బాగుంటుంది. కాకపోతే ఈ సిటీలో అన్నీ బండ్ల హారన్లు అవి ఇవి తప్ప పెద్దగా ఏముండదు. సీదా దగ్గర 500 మీటర్స్ ఉంటుంది అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.